Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Microbiology, and Crop Production, SRR Government Arts and Science College at Autonomous Karimnagar. So, my dear friends, మనం ఈరోజు మనకు 2009 జూన్లో జరిగినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి యూజీసీ నెట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో లేదా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పనిచేయాలన్నా పిహెచ్డి మారిన నిబంధనల అనుగుణంగా మారిన నిబంధనల ప్రకారం పిహెచ్డి అడ్మిషన్ కావాలన్నా డెఫినెట్గా అభ్యర్థులు క్వాలిఫై కావాల్సింది ఏంటంటే రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్గా నిర్వహిస్తుంది ఉస్మానియా విశ్వవిద్యాలయం. అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి కూడా క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంది. అయితే యూజీసీ నెట్కి సంబంధించి అభ్యర్థులు మనకు పిఎస్ సెట్కి సంబంధించి అభ్యర్థులు ఈ 50 ప్రశ్నలు ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. ఇది మనకు నెగటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. ఈ 10 యూనిట్ల నుంచి మీరు చూస్తున్న ఈ 10 యూనిట్ల నుంచి మనకు ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. టీజీ సెట్ అయినట్లయితే ప్రశ్న పత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. ఒకవేళ యూజీసీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే ప్రశ్న పత్రం ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఈ 10 యూనిట్లకి వెళ్ళి ఈక్వల్ వెయిటేజ్, ఈక్వల్గా క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. టీఎస్ సెట్లో అయితే ప్రతి క్వశ్చన్ మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ అప్ట్యూడ్, తర్వాత 6 నుంచి 10 ప్రశ్నల వరకు రీసెర్చ్ అప్ట్యూడ్, 11 నుంచి 15 వరకు కాంప్రహెన్షన్ ఒక పారాగ్రాఫ్ లేదా ప్యాసేజ్ ఇస్తాడు, 16 నుంచి 20 వరకు కమ్యూనికేషన్ సమాచార ప్రసార ప్రక్రియకు సంబంధించి ఇస్తారు. తర్వాత 21 నుంచి 25 మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్ట్యూడ్ ఇస్తారు. 26 నుంచి 30 వరకు లాజికల్ రీజనింగ్ అంటే తార్కిక వివేచన నుంచి ఇస్తారు. అదేవిధంగా 31 నుంచి 35 వరకు డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, దత్తాంశ విశ్లేషణ. ఒక సంస్థ కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక పాఠశాల కానీ, ఒక క్లాస్ రూమ్కి సంబంధించి విద్యార్థులు సాధించిన ఫలితాలు, ఒక వ్యవస్థ లేదా ఒక పరిశ్రమ ఉత్పత్తి చేసిన ఉత్పాదకతకు సంబంధించిన శాతాలు, లాభ నష్టాలకు సంబంధించి ఇందులో డాటా ఇంటర్ప్రిటేషన్లు ఇస్తారు. తర్వాత 36 నుంచి 40 ప్రశ్న వరకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సమాచార అది సాంకేతిక ప్రక్రియ సంబంధించి మనం గమనించినప్పుడు కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇంటర్నెట్కి సంబంధించిన ప్రశ్నలు ఇందులో వస్తాయి. తర్వాత 41 నుంచి 45 వరకు పీపుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ శాస్త్రానికి సంబంధించి, పర్యావరణ కాలుష్యానికి సంబంధించి, పర్యావరణ చట్టాలకు సంబంధించి, పర్యావరణ సదస్సులు సమావేశాలకు సంబంధించి, అదేవిధంగా మనకు వివిధ దేశాలు ఉత్పత్తి చేస్తున్న ఉద్గారాలకు సంబంధించి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినటువంటి ఓజోన్ డిప్లీషన్కి సంబంధించిన ప్రశ్నలు, అంశాలు ఎన్విరాన్మెంట్లో మనం చూస్తాం. దాంతో పాటుగా చివరి 46 నుంచి 50 ప్రశ్నల వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి మనకు ముఖ్యంగా మారినటువంటి నూతన జాతీయ విద్యా విధానం అయితేనేమి, న్యాక్ అయితేనేమి, ఎన్సిటిఈ, ఎన్సిఆర్టి, ఎస్సిఆర్టి, అదేవిధంగా ఎన్ఐఈపిఏ ఇలాంటి విద్యా సంస్థలు కానీ లేదా మనకు వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రమాణాలకు సంబంధించి ఇందులో ఎడ్యుకేషన్ సిస్టంలో అడగడం అనేటువంటి జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇక ఈరోజు మనం 2009లో నిర్వహించినటువంటి యూజీసీ నెట్కి సంబంధించిన ప్రశ్నపత్రం పేపర్ 1 మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇది అభ్యర్థులు గమనించాలి. ప్రతి ప్రశ్నపత్రం అనేటువంటిది తనదైన శైలిలో ఉంటుంది. అభ్యర్థులను లోతైన విశ్లేషణ చేస్తూ అతని యొక్క పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. 2009లో జూన్లో నిర్వహించినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి పేపర్ 1 మనం టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే గుడ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ రిటర్న్ మెటీరియల్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్, షుడ్ నాట్ బి చూడండి, నాట్ బి అన్నాడు. అంటే దేని మీద ఆధారపడి ఈ మంచి మూల్యాంకనం అనేటువంటిది రాసినటువంటి మెటీరియల్ను మనకు ఈ కింది లక్షణం చెందనటువంటిది ఏది అన్నాడు. లింగ్విస్టిక్ ఎక్స్ప్రెషన్, లాజికల్ ప్రెజెంటేషన్, ఎబిలిటీ టు రీప్రొడ్యూస్ వాట్ ఎవర్ ఈజ్ రీడా, కాంప్రహెన్షన్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే ఖచ్చితంగా
షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ కాంప్రిహెన్షన్ ఆఫ్ సబ్జెక్ట్. ఇది కాకుండా మిగతా అంశాలన్నీ కూడా మనకు ఇది చెందుతాయి అన్నమాట. బేస్డ్ ఆన్ ది రిటర్న్ మెటీరియల్, గుడ్ ఇవాల్యూషన్, లింగ్విస్టిక్ ఎక్స్ప్రెషన్, లాజికల్ ప్రెజెంటేషన్, ఎబిలిటీ టు రిప్రొడ్యూస్ వాట్ ఎవర్ ఈజ్ రీడ్. అయితే కాంప్రిహెన్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అనేటువంటిది దీనికి చెందినటువంటిది అంశం. ఇక రెండో క్వశ్చన్ టీచింగ్ అప్టిట్యూడ్ కి సంబంధించి, వై డూ టీచర్స్ యూజ్ టీచింగ్ ఎయిడ్? అంటే తన యొక్క బోధనలో ఉపాధ్యాయులు బోధనోపకరణాలను ఎందుకు ఉపయోగిస్తారు అని అడిగారు. టు మేక్ టీచింగ్ ఫన్ ఫీల్డ్, అంటే హాస్యం పొందించడానిక, టు టీచ్ విత్ ఇన్ అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే విద్యార్థులు వాళ్ళ యొక్క అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానిక, లేదా అందులో అబ్జర్వ్ చేయడానిక, ఫర్ స్టూడెంట్ అటెన్షన్, విద్యార్థి ఆసక్తిగా వినడానిక, టు మేక్ స్టూడెంట్స్ అటెంటివ్, అంటే సిస్టమేటిక్ గా వినడానికి అని అడిగారు. సో ఆన్సర్ బి, టు టీచ్ విత్ ఇన్ అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్. థర్డ్ క్వశ్చన్ చూడండి, యాటిట్యూడ్స్, కాన్సెప్ట్స్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్. ఇవి దేని యొక్క ప్రొడక్ట్స్ అంటే వైఖరులు, యాటిట్యూడ్స్ అంటే వైఖరులు, కాన్సెప్ట్స్ అంటే భావనలు, స్కిల్స్ అంటే నైపుణ్యాలు, అండ్ నాలెడ్జ్ అంటే సంజ్ఞానాత్మక లేదా విజ్ఞానం, ఇది వీటి యొక్క ఉత్పన్నాలు అని అడిగారు. ఇవన్నీ కూడా అభ్యసనం యొక్క ఉత్పన్నాలు, లెర్నింగ్ యొక్క ఉత్పన్నాలు అని చెప్పుకోవాలి. ఓకేనా? ఆటిట్యూడ్, కాన్సెప్ట్, స్కిల్స్, నాలెడ్జ్, ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా లెర్నింగ్ కి సంబంధించినటువంటి ఉత్పన్నాలు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ గివ్స్ మోర్ ఫ్రీడమ్ టు లెర్నర్ టు ఇంటరాక్ట్? ఇక్కడ ఏమంటున్నానంటే ఈ కింది ఇచ్చినటువంటి వాటిలో మోర్ ఫ్రీడమ్, ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది అభ్యాసకుడికి, అతను టీచర్తో ఇంటరాక్ట్ కావడానికి. యూస్ ఆఫ్ ఫిల్మ్స్ ఉపయోగించడం ద్వారా, లెక్చర్స్ బై ఎక్స్పర్ట్స్, ఇతరుల ద్వారా మనకు ఉపన్యాసం ఇప్పించడం ద్వారా, వ్యూయింగ్ కంట్రీ వైడ్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అంటే టీవీలో మనకు కంట్రీ వైడ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం ద్వారా. అంటే ఆన్సర్ స్మాల్ గ్రూప్ డిస్కషన్, చిన్న సమూహాలను ఏర్పరిచి చర్చ పద్ధతి ఉపయోగించడం ద్వారా మంచి ఇంటరాక్షన్ అనేటువంటి ఏర్పడుతుంది విత్ ఇన్ ద స్టూడెంట్స్, విత్ ఇన్ ద గ్రూప్, అండ్ ఎట్ ద సేమ్ టైం గ్రూప్ విత్ టీచర్ ఇంటరాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ లెర్నింగ్? ఈ కింది ఇచ్చినటువంటిది ఏది అభ్యసనానికి సంబంధించిన ఉత్పన్నం కాదు అని అంటున్నారు. చూడండి, ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. చూడండి ఇక్కడ చూడండి, ఇది మూడో ప్రశ్న చూడండి, టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎక్కడిచ్చాడు? ఈ ఐదో క్వశ్చన్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ లెర్నింగ్? యాటిట్యూడ్స్ లెర్నింగ్, కాన్సెప్ట్స్ లెర్నింగ్, నాలెడ్జ్ లెర్నింగ్, మ్యాచురేషన్ అనేటువంటిది లెర్నింగ్ కాదు. ఎందుకు? ఇది భౌతికమైనటువంటి పెరుగుదల ద్వారా, ఫిజికల్ డెవలప్మెంట్ లో భాగంగా మనకు పరిణతి అనేటువంటిది వస్తుంది, కానీ అది నేర్చుకోవడం ద్వారా రాదు. అంటే శరీరం యొక్క ఎదుగుదల అనేటువంటిది వయసును బట్టి వస్తుంది, మ్యాచురేషన్ అనేది. కాబట్టి లెర్నింగ్ యొక్క ప్రోడక్ట్ ఏంటిదంటే యాటిట్యూడ్, కాన్సెప్ట్స్ అండ్ నాలెడ్జ్. లెర్నింగ్ యొక్క ప్రోడక్ట్ కానిది ఏంటిదంటే మ్యాచురేషన్. సిక్స్త్ వన్ చూడండి, హౌ కెన్ ద ఆబ్జెక్టివిటీ ఆఫ్ ద రీసెర్చ్ బి ఎన్హాన్స్డ్? అంటే అది చూడండి, మొదటి 5 ప్రశ్నలు దేనికి సంబంధించినాయండి? 1 to 5 క్వశ్చన్స్ టీచింగ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించినవి, అంటే బోధన అభిరుచికి సంబంధించి. ఇక 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు మీరు చూస్తున్నారు, ఇది దేనికి సంబంధించిన అంటే రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించిన, అంటే పరిశోధన అభిరుచికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇందులో 6వది చూడండి, ఆబ్జెక్టివిటీ ఆఫ్ ది రీసెర్చ్ బి ఎన్హాన్స్డ్, అంటే మనకు పరిశోధనను అభివృద్ధి చెందించడానికి అబ్జెక్టివిటీ ఏది అని అడుగుతుంది. ఏదంటే thought its impartiality, through its impartiality, through its reliability, through its validity. అంటే సప్రమాణతన, సప్రమాణతన, సప్రమాణత, అదేవిధంగా రిలయబిలిటీ అంటే విశ్వసనీయత, విశ్వసనీయతన, ఇంపార్షియాలిటీ అంటే మనకు పార్షియాలిటీ అంటే స్వార్థం, ఇంపార్షియాలిటీ అంటే నిస్వార్థం.
సో ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే అడిగిన దానికి ఆల్ ద ఎబో పైవన్నీ సరైన సమాధానాలు. అంటే ఇంపార్షియాలిటీ ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, సప్రమాణత ఉండాలి. ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఉంటే అప్పుడు పరిశోధన అనేటువంటిది అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. 7th వన్ చూడండి, యాక్షన్ రీసెర్చ్ ఈజ్. యాక్షన్ రీసెర్చ్ ని మనం చర్యాత్మక పరిశోధన అంటాం. ఈ చర్యాత్మక పరిశోధన ఈ కింది వాటిలో ఏది అని అండ్ అప్లైడ్ రీసెర్చ్, ఇది ఒక అనువర్తన పరిశోధన. రెండోది, ఏ రీసెర్చ్ క్యారీడ్ అవుట్ టు సాల్వ్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్, అంటే వచ్చినటువంటి సమస్యను ఇమీడియట్ గా దాని పరిష్కారం చూపేటువంటి పరిశోధన. అంటే ఆన్సర్ బి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 8th క్వశ్చన్ చూడండి, ద బేసిస్ ఆన్ విచ్ అజంప్షన్స్ ఆర్ ఫార్ములేటెడ్. ఏవైతే మనకు మూలంగా ఏదైతే బేసిస్ ఆన్ విచ్ అజంప్షన్స్, కింద ఇవ్వబడ్డటువంటి అజంప్షన్ ఆధారంగా వీటిని తయారు చేయవచ్చు. అంటే ఆర్ ఫార్ములేటెడ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కంట్రీ, యూనివర్సిటీసా, స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది క్యాస్టా, ఆల్ ద ఎబో అంటే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కంట్రీ. కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కంట్రీ. 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ద డెవలప్మెంటల్ రీసెర్చ్, అంటే వికాసాత్మక పరిశోధన, అభివృద్ధి చెందినటువంటి పరిశోధన. ఈ కింది వాటిలో ఏ విధంగా మనం క్లాసిఫై చేయవచ్చు అంటే ఫిలాసాఫికల్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్, డిస్క్రిప్టివ్ రీసెర్చ్. అంటే తాత్విక పరిశోధన లేదంటే యాక్షన్ రీసెర్చ్, చర్యాత్మక పరిశోధన లేదా డిస్క్రిప్టివ్ రీసెర్చ్, వర్ణనాత్మక పరిశోధన. అంటే ఆన్సర్ ఆల్ ద ఎబో. సో ఇవన్నీ కూడా కరెక్టే. ఓకే, కేటగిరీ ఆఫ్ ది డెవలప్మెంటల్ రీసెర్చ్. నెక్స్ట్ 10th క్వశ్చన్, యూజ్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ అనాలిసిస్. మనకి ఏదైతే ఫ్యాక్టోరియల్ అనాలిసిస్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తాం? టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్, టు టెస్ట్ హైపోథిసిస్, టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఇక్కడ చూడండి, టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఇక్కడ ఏమన్నాడు, ఏ కూడా దగ్గర సంబంధమే కానీ ఏ కాదు. ఎందుకు? టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్. అక్కడ రిలేషన్షిప్ అన్నప్పుడు సిమిలారిటీ ఉండొచ్చు, డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఆన్సర్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ 4th ఫ్యాక్టోరియల్ అనాలిసిస్ కి సంబంధించి డి ఎందుకు కాదంటే టు నో ద డిఫరెన్స్ ఎమాంగ్ ద మెనీ వేరియబుల్స్, అనేకమైన వేరియబుల్స్, అనేకమైన చరణ వేరియబుల్స్ మధ్యలో భేదాలు చూడడం అంటే కాదు. సి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మనం 11 నుంచి 15 వరకు, అంటే మీరు గమనించండి, 1 నుంచి 5 వరకు టీచింగ్ అప్ టు, 6 నుంచి 10 వరకు రీసెర్చ్ అప్ టు, 11 నుంచి 15 వరకు కాంప్రిహెన్షన్. అంటే ఇప్పుడు మనం కింద ఉన్న చూడండి, కింద కాంప్రిహెన్షన్ అంటే ఇదంతా ఒక పారాగ్రాఫ్ లేదా ప్యాసేజ్ ఇచ్చి ఈ ప్యాసేజ్ ను చదివి 11 నుంచి 15 వరకు ప్రశ్నలు రాయమంటారు. ఇది కాంప్రిహెన్షన్. ఓకే, మీరు చదివేది రాయాల్సి ఉంటుంది. ఇక 16 నుంచి మొదలుకుంటే ఇక్కడ మనం గమనించాలి, ఇవి మనకు దేనికి సంబంధించినవి అంటే కమ్యూనికేషన్ కు సంబంధించి. అంటే 1 నుంచి 5 వరకు టీచింగ్ అప్ టు, 6 నుంచి 10 వరకు రీసెర్చ్ అప్ టు, 11 నుంచి 15 కాంప్రిహెన్షన్ అంటే పారాగ్రాఫ్, 16 నుంచి 20 వరకు కమ్యూనికేషన్ అంటే సమాచార ప్రసారానికి సంబంధించి, మన సంభాషణకు సంబంధించి. సో మనం ఇప్పుడు 16 ప్రశ్నలు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెలిఫోనిక్ కాన్ఫరెన్సింగ్ విత్ ఏ రేడియో లింక్ ఈస్ వెరీ పాపులర్ త్రూ అవుట్ ద వరల్డ్. ఈ కింది వాటిలో ఏది? టీపీఎస్, టెలిప్రెజెన్సా, వీడియో కాన్ఫరెన్స్. అంటే ఆన్సర్ వీడియో కాన్ఫరెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. వీడియో టెక్స్ట్ కాదు, వీడియో కాన్ఫరెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెలిఫోనిక్ కాన్ఫరెన్స్ విత్ ఇన్ ఏ రేడియో లింక్ ఈజ్ వెరీ పాపులర్ త్రూ అవుట్ ద వరల్డ్? ఈ కింద ఇచ్చినటువంటి వాటిని. సో ఆన్సర్ వీడియో కాన్ఫరెన్స్. నెక్స్ట్ 17th, విచ్ ఈజ్ నాట్ చూడండి, ఈ కింది వాటిలో 24 hours న్యూస్ ఛానల్ కానిది ఏది అని. అంటే 4 ఆప్షన్లో
ఒకటి 24 అవర్స్ న్యూస్ ఛానల్ కాదు. ఎన్డీటీవీ 24/7 న్యూస్ ఛానల్, జీ 24/7, జీ న్యూస్ కూడా 24/7, ఆజ్ తక్ కూడా 24/7. లోక్సభ ఛానల్ మాత్రం మనకు 24 అవర్స్ ఛానల్ కాదు. మిగతా అన్ని కూడా 24 అవర్స్ న్యూస్ ఛానల్. నెక్స్ట్ 18. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎఫ్ఎం స్టేషన్ ఇన్ రేడియో ఇస్, మనకు తెలుసు సిటీలో ఎఫ్ఎం యొక్క పాత్ర చాలా గొప్పది. ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ టూరిజమా, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటరాక్షనా అంటే ఆన్సర్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటరాక్షన్. ఈ 3 నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ 19th. ఇన్ కమ్యూనికేషన్ చాటింగ్ ఇన్ ఇంటర్నెట్ ఈస్, అంటే కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి చాటింగ్లో ఇంటర్నెట్ అనేటువంటిది ఏంటిది? వెర్బల్ కమ్యూనికేషనా, నాన్ వెర్బల్ కమ్యూనికేషనా, ప్యారలల్ కమ్యూనికేషన్, గ్రేప్ వైన్ కమ్యూనికేషన్. అంటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ అనేటువంటిది మనకు చాటింగ్ చేసేటువంటి క్రమంలో ప్యారలల్ కమ్యూనికేషన్గా తోడ్పడుతుంది, సమాంతరమైనటువంటి సంభాషణగా తోడ్పడుతుంది. వెర్బల్ కమ్యూనికేషన్లో సౌండ్స్ ఉంటాయి, తర్వాత రిటర్న్ టెక్స్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్, గెస్చర్స్, పోస్చర్స్, బాడీ లాంగ్వేజ్, ఇదంతా కూడా దేనికి సంబంధించి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఓకేనా? గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. మరి ఇప్పుడు కమ్యూనికేషన్ చాటింగ్ ఇన్ ఇంటర్నెట్ అన్నప్పుడు ఇది ఏమవుతుంది? ప్యారలల్ కమ్యూనికేషన్. చాటింగ్ ఇన్ ఇంటర్నెట్, దీన్ని ప్యారలల్ కమ్యూనికేషన్ మనం పిలుస్తాం. ఇక నెక్స్ట్ జతపరచం అన్నాడు. పండిత్ జస్రాజ్, కిషన్ మహారాజ్, రవిశంకర్, ఉదయ్ శంకర్, ఇందులో ఏది సరైంది అని అన్నాడు. అంటే ఇక్కడ ఇది 1, 3, 2, 4, ఇది సి ఆప్షన్ సరి అయిందిగా మనం చెప్తున్నాం. 1, 3, 2, 4 అంటే అర్థం ఏంటిదంటే పండిత్ జస్రాజ్ తబలకు సంబంధించి, అదేవిధంగా కిషన్ మహారాజ్ డ్యాన్స్కి సంబంధించి, అదేవిధంగా 1, 3 సో పండిత్ జస్రాజ్ హిందుస్థానీ వోకలిస్ట్, అదేవిధంగా కిషన్ మహారాజ్ తబలా, అదేవిధంగా రవిశంకర్ సితార్, ఉదయ్ శంకర్ డ్యాన్స్. ఇది మనకు ఈ జతపరచడానికి ఎగ్జాంపుల్. ఆర్టిస్ట్ ఏ ఆర్ట్లో అతను ప్రావీణ్యత పొందాడు కదా. నెక్స్ట్ ఇక్కడి వరకు మీరు గమనిస్తే 16 నుంచి 20 వరకు వీటికి సంబంధించింది, కమ్యూనికేషన్కి సంబంధించి 16 to 20, అంటే 1 to 5 టీచింగ్ అప్ట్యూడ్, 6 to 10 రీసెర్చ్ అప్ట్యూడ్, 11 to 15 కాంప్రిహెన్షన్, 16 to 20 కమ్యూనికేషన్, 21 to 25 mathematical reasoning and aptitude, 26 to 30 లాజికల్ రీజనింగ్. ఇవి కలిపి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి 21 నుంచి 30 వరకు. చూడండి, ఇది ఇన్సర్ట్ ద మిస్సింగ్ నంబర్ ఇన్ ద ఫాలోయింగ్. 3, 8, 18, 23, 33, 48, వీటి మధ్యలో మిస్సింగ్ అయిన నంబర్ ఎంత అంటే 38. నెక్స్ట్ ఇక్కడ కోడ్ లాంగ్వేజ్ లో క్లాక్ను ఎట్లా రాశారు? ఇట్లా రాశారు, KCOLCగా రాస్తే స్టెప్స్ దేనిగా రాయవచ్చు అని. స్టెప్స్ దేనిగా రాయవచ్చు? SPETSగా రాయవచ్చు. అంటే ఇది సింపుల్. 23rd, the letters in the first set have certain relationship. On the basis of this relationship, mark the right choice for the second set. ఇక్కడ BDFH is to OMKI అయినప్పుడు GHIK ఈ యొక్క కోడ్ దేనిగా మారుతుందంటే LNPR.
ఇది గుర్తుపెట్టుకో. LNPR. 24. What was the day of the week on 1st January 2001? 2001 జనవరి 1 కింది వాటిలో ఏదవుతుంది, ఏది అని మనకు చూడవచ్చు. అంటే ఇచ్చినది రాంగ్ క్వశ్చన్ కాబట్టి దీనికి సరైన సమాధానం లేదు. 25 చూడండి, ఫైండ్ అవుట్ ద రాంగ్ నంబర్ ఇన్ ద సీక్వెన్స్. రాంగ్ నంబర్ ఏదైనా అడుగుతుంది. 52, 51, 48, 43, 34, 27, 16. సో 34 అనేటువంటిది ఏంటిది? ఇది ఇందులో రాంగ్ నంబర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కన్క్లూజన్ ఈస్. డిడక్టివ్ ఆర్గ్యుమెంట్కి సంబంధించి అంటే ఏదైతే నిగమనాత్మకమైనటువంటి వాదన ఉందో అది దేని ద్వారా ముగింపు అవుతుందంటే ఎంటైల్డ్ బై ద ప్రిమైసెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంటైల్డ్ బై ద ప్రిమైసెస్. నెక్స్ట్, నో మ్యాన్ ఆర్ మోర్టల్ ఇస్ కాంట్రాడిక్టరీ. ఈ సరైన సమాధానం. నో మ్యాన్ ఆర్ మోర్టల్ ఈజ్ కాంట్రాడిక్టరీ. కాబట్టి సమ్ మ్యాన్ ఆర్ మోర్టల్ అనేది దీనికి వ్యతిరేక పదం. సరైన సమాధానం. 28 చూడండి, ఏ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ ఇఫ్. డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందా? ప్రిమైసెస్ ఆర్ ట్రూ అండ్ కన్క్లూజన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ లాజికల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్. లాజికల్ ఆర్గ్యుమెంట్ అనేటువంటిది దాని యొక్క నిర్మాణం దేని మీద ఆధారపడి ఉంటుందంటే బేస్డ్ ఆన్ ఫార్మల్ వ్యాలిడిటీ. 38th క్వశ్చన్ చూడండి, ఇక్కడ 2 ladies, 2 men are playing bridge and seated at north, east, south and west of the table. No lady is facing east. Persons sitting opposite to each other are not of the same sex. One man is facing south. Which direction are the ID facing to? Answer, north and west. నెక్స్ట్ 31 నుంచి 32 ఇక్కడ వెన్ చిత్రాలకు సంబంధించి వెన్ డయాగ్రామ్స్ అంటారు. వెన్ డయాగ్రామ్స్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు. తర్వాత 33, 35కు సంబంధించి మీరు తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఎక్స్పోర్ట్స్ కు సంబంధించి లాభ నష్టాలకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగాడు. ఇక 36 నుంచి ప్రశ్నలు మనం తీసుకున్నప్పుడు ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతిక ప్రక్రియ సంబంధించి. వాట్ డూ యూ నీడ్ టు పుట్ యువర్ వెబ్ పేజెస్ ఆన్ ది www. అంటే www మనకు ఈ వెబ్ పేజెస్ ను ప్రొడ్యూస్ చేయడానికి ఏది అవసరం అంటే కనెక్షన్ ఆఫ్ ఇంటర్నెట్ ఖచ్చితంగా అవసరం, ఏ వెబ్ బ్రౌజర్ ఖచ్చితంగా అవసరం, ఏ వెబ్ సర్వర్ కంపల్సరీ అవసరం. సో ఇచ్చిన వాటికి సరైన సమాధానం. 37, విచ్ వాజ్ ద ఫస్ట్ కంపెనీ టు లాంచ్ మొబైల్ ఫోన్ సర్వీస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏది ప్రవేశపెట్టింది అంటే BPL ప్రవేశపెట్టింది, భారత్ పెట్రోలియం లిమిటెడ్కి సంబంధించి. ఓకేనా, ఇండియాలో ఫస్ట్ కంపెనీ లాంచ్ మొబైల్ ఫోన్ సర్వీస్ ఇన్ ఇండియా, BPL. చంద్రయాన్ 1 వాజ్ లాంచ్డ్ ఆన్ 22nd October 2008 ఇన్ ఇండియా ఫ్రమ్. ఎక్కడికి వెళ్ళి చంద్రయాన్ 1 ప్రవేశపెట్టారు? ఇందులో మీరు గమనించి చంద్రయాన్ 1 ఏ రోజు నాడు ప్రవేశపెట్టారు అంటే October 22, 2008. మరి ఎక్కడికి వెళ్ళి ప్రయోగించారంటే నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించడం అనేటువంటి జరిగింది. 39 చూడండి, వాట్ ఈస్ బ్లాగ్. బ్లాగ్ అంటే అర్థం ఏంటి? బ్లాగ్ అంటే ఏంటిదంటే ఏ పర్సనల్ ఆర్ కార్పొరేట్ వెబ్సైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆన్లైన్ జర్నల్. ఇది బ్లాగ్ అంటే దీని యొక్క అబ్రివేషన్. నెక్స్ట్, విచ్ ఈస్ నాట్ ఆన్లైన్ ఇండియన్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ కానిది ఏది అని అంటున్నాడు. www.jeevansaathi.com, www.bharatmatrimony.com, www.shadi.com, www.u.k.singlemuslim.com. ఇది మనకు ఈ ఇండియన్ మ్యాట్రిమోనియల్ సిస్టమ్కు చెందినటువంటి మెయిన్. అంటే ఇచ్చిన ప్రశ్నకు ఇది సరైన సమాధానం. నెక్స్ట్ 41, ఎన్విరాన్మెంట్. ఇక్కడి వరకు మీరు గమనిస్తే ఇక్కడి వరకు ICTకి సంబంధించినటువంటి ప్రశ్న చూసారు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్. 41 నుంచి 45 వరకు మనకు ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇక్కడ 41 సంబంధించి అబ్జెక్టివ్ అనాలిసిస్ ఆఫ్ ది ప్రాబబుల్ చేంజెస్ ఇన్. దీన్ని మనకు
ఏమో చెప్పొచ్చు అంటే 5 అన్ని అంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, బయోఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, సోషియో ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకొని మనకు ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేటువంటిది మనకు అనాలిసిస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ 42 బాగ్ ఈజ్ ఎ వెట్లాండ్ దట్ రిసీవ్స్ వాటర్ ఫ్రమ్. అంటే బాగ్ అనేటువంటిది మనకు చిత్తడి నేలకు సంబంధించినటువంటిది. ఇది ఎక్కడి నుంచి మనకు వెట్లాండ్ దట్ రిసీవ్స్ వాటర్ ఫ్రమ్, నీరు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటుంది అంటే రెయిన్ ఫాల్ ఓన్లీ. సో బాగ్ అనేటువంటిది రెయిన్ ఫాల్ నుంచి మనకు తీసుకుంటుంది, వర్షాపాతం నుంచి. 43 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్ ఈస్ ఇన్ ది వెరీ రైట్స్ రిస్క్ జోన్ ఆఫ్ ఎర్త్ కేక్స్. అంటే భారతదేశంలో ఉండేటువంటి హిమాలయ పర్వత పంక్తుల్లో ఉండేటువంటి ఎర్త్ కేక్స్ వచ్చేటువంటి జోన్స్ లో మనకు వెరీ హై రిస్క్ జోన్ గా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇందులో హిమాలయన్ రీజన్ అనేటువంటిది హై రిస్క్ జోన్ గా చెప్పుకుంటాం. ఈ ప్రాంతంలో మనకు స్లైడింగ్స్ కూడా జరుగుతాయి, అంటే మనకు ప్రమాదాలు సంభవిస్తాయి. నెక్స్ట్ 44 ఇది జతపరచమని అన్నాడు. 44 ఇది ఒక సంస్థ ఇచ్చి అవి ఎక్కడ పట్టణాల్లో ఉన్నాయని అడిగాడు. ఇందులో 432 అని అన్నాడు, అంటే సెంట్రల్ ఎరిడ్ జోన్. సెంట్రల్ ఎరిడ్ జోన్ అనేటువంటిది జోధ్పూర్ లో ఉంది. సెంట్రల్ ఎరిడ్ జోన్ ఇక్కడ ఉంది జోధ్పూర్. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? ఇది అహ్మదాబాద్ లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ ఉంది అంటే కోల్కతా. ఓకే, ఇది మనకు దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్. నెక్స్ట్ 45 ఇండియన్ కోస్టల్ ఏరియాస్ ఎక్స్ప్రెస్డ్ సునామీ డిజాస్టర్ ఇన్ ద ఇయర్. మనకు సునామీకి సంబంధించి 2004 విశాఖ ప్రాంతంలో హుద్ తుఫాన్ చాలా చాలా మనకు నష్టం కలిగించింది. తర్వాత ద కొఠారి కమిషన్స్ రిపోర్ట్ వాస్ ఎంటైటిల్డ్, అంటే కొఠారి విద్యా కమిషన్ అనేటువంటిది ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ కు సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. 47 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డ్యూయల్ మోడ్ యూనివర్సిటీ. ఈ కింద ఇచ్చినటువంటి విశ్వవిద్యాలయంలో డ్యూయల్ మోడ్ విశ్వవిద్యాలయం కానిదేదని. ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటిది ఈ డ్యూయల్ మోడ్ యూనివర్సిటీ కాదు. ఓకేనా, కానిది అని అడుగుతుంది. ఇది డ్యూయల్ మోడ్ది కాదు, గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని కూడా ఢిల్లీ యూనివర్సిటీ డ్యూయల్ మోడ్ యూనివర్సిటీ, బెంగళూరు డ్యూయల్ మోడ్, మద్రాస్ డ్యూయల్ మోడ్. నెక్స్ట్ 48 విచ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ నోన్ యాజ్ కోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ సంబంధించి మనకు విచ్ పార్ట్ లో, ఏ పార్ట్ లో ఈ వీటికి సంబంధించి ఉంటుంది అంటే పార్ట్ 4 ఏంటండి, పార్ట్ 4. నెక్స్ట్ 49 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ సేఫ్ గార్డ్స్ టు నాగా కస్టమరీ అండ్ దేర్ సోషల్ ప్రాక్టీస్ అగెనిస్ట్ ఎనీ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఆర్టికల్ 371 వీళ్ళకి సంబంధించింది. చివరి క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద టూల్ ఆఫ్ ది గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ కొలమానం కానిది ఇది అంటున్నాడు, అంటే చెందనిది అంటున్నాడు. జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది ఇది మనకు ఈ గుడ్ గవర్నెన్స్ చెందని అంశం. మిగతా అన్ని కూడా చెందుతాయి. చూడండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ గుడ్ గవర్నెన్స్, సిటిజన్ స్టాటర్ గుడ్ గవర్నెన్స్, సోషల్ ఆడిటింగ్ ఆల్సో గుడ్ గవర్నెన్స్. సో కానిది అడుగుతున్నాడు కాబట్టి జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది కాదు. సో దిస్ ఈజ్ అబౌట్ 2009 సంబంధించినటువంటి జూన్లో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ కి సంబంధించి మనం చూసాం. మై డియర్ ఫ్రెండ్స్, నమ్మకంగా చదవండి, యుద్ధం చేయండి గెలిచేంత వరకు. మీకు ఎల్లప్పుడూ పడాల తిరుపతి అనేటువంటి ఒక వ్యక్తి మీ వెంబడే ఉంటాడు. నాతో నమ్మకంగా చెప్పండి, ఈసారి నేను డెఫినెట్ గా క్వాలిఫై అవుతాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.